ఈరోజు మనం మరుత్ శబ్దం నేర్చుకుంటున్నాం. మరుత్ అంటే తకారం ఎండింగ్గా ఉంది. తకారాంతః పుంలింగః మరుత్ శబ్దః. మరుత్ మరుతౌ మరుతః. హే మరుత్ హే మరుతౌ హే మరుతః. ఇలాగా మామూలుగా చదువుకుంటాం మనం. కానీ ఇప్పుడు పరీక్షలకి త్వరగా నేర్చుకోవాలి కాబట్టి మనం ఈజీ నుంచి హార్డ్కి వెళ్దాం. ఈజీ ఏంటంటే ద్వివచనం. మరుతౌ హే మరుతౌ మరుతౌ మూడు సేమ్. తర్వాత మరుద్భ్యాం 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 మూడు సేమ్. తర్వాత మరుతోహో మరుతోహో ఈ రెండు కూడా సేమ్. ఇక్కడ దకారం ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. భ్యాం మూడు సేమ్ బాగానే ఉంది. ఈ దకారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ శబ్దము దకారంతో ఎండ్ అయింది కాబట్టి తవర్గం యొక్క మూడవ అక్షరం ద త త ద మూడవ అక్షరం తెచ్చుకొని ఇక్కడ రాసుకున్నాం. ఆ విధంగా మరుద్భ్యాం 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 అవుతుంది. ఇక్కడ కూడా మరుద్భిః మరుద్భ్యః మరుద్భ్యః. ఆ విధంగా ఇక్కడ కూడా అలాగే మార్పు చెందుతుంది. ఈ విధంగా మనం ద్వివచనం కంప్లీట్ అయింది. ఇప్పుడు బహువచనం చూద్దాం. మరుతః హే మరుతః మరుతః మూడు సేమ్. ఎక్కడైతే మూడు భ్యాములు ఉన్నాయో మనం మొదటి భ్యాం పక్కన బిహి రాస్తాం, రెండో భ్యాం పక్కన భ్యః రాస్తాం, అలాగే మూడో భ్యాం పక్కన కూడా భ్యః రాస్తాం. మరుద్భిః మరుద్భ్యః మరుద్భ్యః మూడు ఒకే పద్ధతి. మొదట బిహి వస్తుంది, తర్వాత భ్యః భ్యః. లాస్ట్ బట్ వన్ ఆం మరుత్ ప్లస్ ఆం మరుతాం మరుత్ ప్లస్ మరుత్సు. ఈ విధంగా మనకి బహువచనం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏకవచనంకి వెళ్దాం. ఏకవచనంలో మరుత్ హే మరుత్ ఈ రెండు మనకు బాగా తెలుసు. ఇక్కడ మనకి ద్వివచనం నుంచి మనం చిన్న పాటలాగా పాడుకుందాం, లేకపోతే ఒక ఫార్ములా లాగా. అం ఆ ఏ అహ అహ ఈ. అం ఆ ఏ అహ అహ ఈ. ఈ ఫార్ములా ఒక్కసారి గుర్తుపెట్టుకున్నామంటే మనం సెకండ్ ఇయర్ శబ్దాలకి మ్యాక్సిమం ఇదే ఉంటుంది అన్ని ఏకవచనాలకి. మరుత్ ప్లస్ అం మరుతం, మరుత్ ప్లస్ ఆ మరుత, మరుత్ ప్లస్ ఏ. ఏ అంటే ఏకి మాత్ర, ఆ అంటే ఆకి మాత్ర. మరుత్ ప్లస్ అహ, అహ అంటే విసర్గ పెట్టుకుంటాం. మరుత్ ప్లస్ అహ, అహ అంటే విసర్గ. మరుత్ ప్లస్ ఈ, ఈకి మాత్ర. ఈ విధంగా మరుతం మరుత మరుతే, మరుతః మరుతః మరుతి. ఏకవచనం ఇంకొకసారి. మరుత్ హే మరుత్ మరుతం మరుత మరుతే, మరుతః మరుతః మరుతి. ఈ విధంగా మనం ద్వివచనం, బహువచనం, ఏకవచనం నేర్చుకుంటాం. సులభంగా మరుత్ శబ్దం నేర్చుకున్నాం. ఇదే విధంగా తకారాంత స్త్రీలింగ సరిత్ శబ్దం కూడా ఉంది. సేమ్ హెడ్డింగ్ ఒక్కటే మార్పు ఉంటుంది, స్త్రీలింగ సరిత్ అని. మిగిలిందంతా కూడా మరుత్లాగే ఉంటుంది. కాబట్టి మనం మరుత్ నేర్చుకొని మరుత్ సరిత్ రెండు నేర్చుకున్నట్టే. మరుత్ ఒక శబ్దం నేర్చుకుంటే